అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 8 వచనాలను ఉత్తర ప్రతిరీతిగా చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మరియు చెట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. చదవబడిన ఈ వాక్య భాగమును దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడయ్యా. నీ మాటలు నేను వినడానికి వచ్చాను, నీ స్వరం వినడానికి వచ్చాను. నాతో మాట్లాడు. అలాగే యూట్యూబ్లో నుంచి వారు కూడా లైవ్లో ఉన్నవాళ్ళు వారు కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము మనుషుల మాటలు వినడానికి రాలేదు, మీ మాటలు మీ గ్రంథములో నుంచి మీ స్వరం వినాలని మేము ఆశతో వచ్చాము. నాయన, మాతో మాట్లాడండి. మీ పాదముల చెంతకు మేము చేరాము. నాయన, మీరు మా కొరకు ఏమి సిద్ధపరిచారో, ఏమి మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారో మాతో మాట్లాడండి. మాకు వినగల చెవులను ఇవ్వండి నాయన. చెవి గలవాడు వినుగా కానీ అనేకసార్లు మీరు మాట్లాడుతూ వచ్చారు. మంచి చెవులు ఇవ్వు నాయన. మీ వాక్యాన్ని వినడానికి, మీ వాక్యం మీద మనసు పెట్టడానికి మాకు సహాయం చేయండి అని ప్రభుని ప్రార్థన చేద్దామా. జీవగల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ మాటలు జీవపు మాటలు, మీ వాక్యము సజీవమైన వాక్యము నాయన. ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిలో అయినా, ఎవరినైనా దర్శించే మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రాణాత్మ మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు పరిశోధించే మీ శక్తి గల వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈరోజు మీ వాక్యాన్ని వినడానికి మేము ఈ స్థలానికి వచ్చాం. మాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు నాయన. మా మనోనేత్రాలు తెరవండి, మా చెవులను తెరవండి. మంచి మనసు ఇవ్వు, లోబడే హృదయాన్ని ఇవ్వు. కేవలం విని వెళ్ళి మర్చిపోయేవారు కాకుండా మా హృదయంలో భద్రపరుచుకునేవారుగా చెయ్యండి నాయన. మీ స్వరం మేము వినాలని వచ్చాం. మా అందరితో మాట్లాడు. నేను ఈ స్థలంలో ఒక సాధనంగా మాత్రమే నిలబడుతూ ఉన్నాను. మాట్లాడే దేవుడు మీరు, మీ ప్రజలతో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని 6 మాసాలు కాచి కాపాడి 7వ మాసంలో మొదటి ఆదివారమున మనం చేరి ప్రభువుని ఆరాధించుకోవడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మాత్రమే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారాల్లో మనం ఒక సిరీస్ని ఆలోచన చేస్తూ వచ్చాం. దేవుడు ఎలాంటి మనుషులను ఆయన తయారు చేస్తూ ఉన్నాడు అనేది. అది ఒక 4 వారాలు వాటిని గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. తిమోతికి రాసిన ఆ పత్రికలో 2 పత్రికలో ఇది కేవలం సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. విశ్వాసులు ఏ విధంగా ఉండాలి, విశ్వాసులు అనే వాళ్ళు సంఘాల్లో ఏ విధంగా వాళ్ళు జీవిత విధానాన్ని, ఏ జీవిత శైలిని వారు అనుసరించాలో ఆ విషయాలను గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు.
ఇందులో ప్రతి వ్యక్తిని గురించి ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. వృద్ధులను గురించి మాట్లాడాడు, వృద్ధ స్త్రీలను గురించి మాట్లాడాడు, యవనస్తులను గురించి మాట్లాడాడు, యవన రాళ్లను గురించి మాట్లాడాడు, పిల్లలను గురించి మాట్లాడాడు, తల్లులను గురించి మాట్లాడాడు, తండ్రులను గురించి మాట్లాడాడు, పురుషులు స్త్రీలు అందరి గురించి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. సంఘంలో మనుషులు ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈ 2వ వచనంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం గత వారంలో మనం ఈ వచనాన్ని ఆలోచిస్తూ వచ్చాం. దేవునికి కావాల్సింది నమ్మకమైన మనుషులు కావాలి. దేవుడికి కావాల్సింది సంఘానికి వచ్చేవాళ్ళు దేవుడి పట్ల నమ్మకంగా ఉండేవాళ్ళు కావాలి. ఈ రోజున ఏ దేవుని నమ్ముకున్నారో ఆ దేవుడి పట్ల నమ్మకంగానే ఉండడం లేదు. మనం దేవుని పట్ల నమ్మకంగా ఉండాలనే విషయాన్ని గత వారంలో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. రెండవది, ఏ ప్రజలైతే దేవుడు నమ్మకంగా దేవుని పట్ల నమ్మకంగా ఉండాలని కోరుకున్న దేవుని వాక్యం పట్ల కూడా మన నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించే మనుషులు కూడా కావాలి. దేవుని వాక్యం పట్ల మనం నమ్మకంగా ఉండాలనే విషయాన్ని గత వారంలో మీకు తెలియచేస్తూ వచ్చాను. దేవుడిచ్చిన ఈ సందేశానికి నేను కట్టుబడి ఉండాలి, ఆ యొక్క నిబద్ధత కలిగి ఉండాలనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మూడవది, దేవుని సంఘం పట్ల నమ్మకంగా ఉండాలి. గనక ఈ 3 విషయాలు గత వారంలో మనం ఆలోచిస్తూ వచ్చాం. చాలామంది వారు నమ్మకంగా ఉండరు. దేవుని సంఘం పట్ల, దేవుని స్వంత దేవుని మనం ఏ జనాంగం నుంచి వచ్చామో ఆ జనాంగంలో ఆ బంధువుల మధ్యలో మనం నమ్మకంగా నిలబడం. మనం సంఘంలో నమ్మకంగా కాదు, మనం బయట కూడా మన సొంత ప్రజల మధ్యలో నమ్మకంగా నిలబడవలసిన అవసరతను గురించి గత వారంలో నేను మీకు తెలియచేస్తూ వచ్చాను. పౌలు తన సొంత ప్రజల మధ్యలో నమ్మకంగా ఉండి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి విషయాలు రోమీలకు రాసిన పత్రికలో ఉన్న విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నా స్వజనులు రక్షింపబడవలని అని అన్నాడు. నా జనులు, నా సహోదరులు, దేహ సంబంధులైన వారు రక్షింపబడాలి అనేది వారి మధ్యలో ఒక నమ్మకమైన సాక్షిగా నిలబడినట్లుగా చూస్తున్నాం. దేవుడికి కావాల్సింది సంఘాల్లో నమ్మకమైన మనుషులు కావాలి. నమ్మకంగా ఉండే మనుషులైతే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ ఈ రోజున సంఘంలో నమ్మకత్వం కనబడడం లేదు. వారి జీవితాల్లో వస్తారు, వెళ్ళిపోతారు, ఏదో నామకార్థంగానే వారు జీవిస్తారు తప్ప వారు దేవునికి, వాక్యానికి, సంఘానికి నమ్మకంగా ఎంత మాత్రం కూడా ఉండరు. ఇది పోయిన వారమున మనం ఆలోచిస్తూ వచ్చాం. ఈ వారమున మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలో అంటున్నాడు, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటి వింటూ ఉన్నాడు అనంటే, విన్నాడంట. దేవుని యొక్క వాక్యాన్ని విన్న వ్యక్తులు కావాలి. ఈ రోజున చాలామంది సంఘాలకు వస్తారు, కానీ వారు దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం కూడా వినని ప్రజలు బోల్డ్ మంది కనబడుతూ ఉన్నారు. ఈరోజు నిజంగా చెవులు పెట్టి వింటే దేవుడు మాట్లాడడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అందుకే ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పి దేవుని మాటల కోసం కనిపెట్టాడు. దేవుడు అతనితో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో కూడా చెప్తూ వచ్చాడు, నేను విందురని నేను ఎవరితో మాట్లాడుదును అని అన్నాడు. వింటారని ఎవరితో మాట్లాడతాను? వారు వినడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడం లేదు. దేవుని వాక్యంలో వారు చెవిటి పాము వలె ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు వారు ఉపమానాలు చెప్తూ ఉన్నప్పుడు, చాలా ఉపమానాల్లో మాట్లాడుతున్నప్పుడు చెవి గలవాడు వినుగాక అని మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు అక్కడ ఇన్ని ఉపమానాలు చెప్తూ ఉన్నప్పుడు వారు వినడం లేదా అనంటే, వినడం లేదు వారి జీవితాల్లో. గనక దేవుని వాక్యాన్ని వినే ప్రజలు కావాలి. ఈ రోజున ఎంతమంది దేవుని వాక్యం వింటే
వారి జీవితాలు ఎంతో మెరుగుపడతాయి, ఎంతో బాగుపడతాయి. వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు చూడగలరు, దేవుని యొక్క స్వస్థతలు చూడగలరు, దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో చూడగలరు. ఈ రోజున దేవుని వాక్యం వినని ప్రజలు ఎక్కువ మంది అయిపోయారు. అందుకే నేను ఎవరితో మాట్లాడుదును అని అన్నాడు. నేను పెందలకడనే లేచి నా ప్రవక్తలు పంపుచున్న వారు వినడం లేదు అని అన్నాడు. వారికి ఇర్మియా గ్రంథంలో ఎంతో బాధపడినట్లుగా చూస్తున్నాం. నేను బాల్యము నుండి వినకపోతే వారికి అలవాటైపోయినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున క్రైస్తవ సమాజంలో కూడా వారి జీవితాల్లో ఎలాగైపోయారంటే, మేము వినవండి, మాకు తెలుసండి అని అనుకుంటారు. వారి జీవితాల్లో ఎంత నష్టాన్ని సమకూర్చుకుంటున్నారో వారికి ఎంత మాత్రం కూడా అర్థం కావడం లేదు. వారి జీవితాలని పాడు చేసుకుంటున్న వాళ్ళుగా కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైనా సరే మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరైనా ఏదన్నా చెప్తే వినడానికి మనం ఆసక్తి చూపించాలి, మనం వినడానికి ఇష్టపడాలి అనే విషయాన్ని మనం గమనించాలని మనం చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. దేవుని యొక్క వాక్యంలో 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు అనే వాటను చెప్తూ ఉన్నాడు. వినుటకు వేగిరపడువాడు అని అన్నాడు. వినడానికి ఎంతో వేగిర పడాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడతాడు దేవుడు నాతో? ఇక్కడ కూర్చుని ఆ యొక్క ప్రార్థన చేసుకుని ఆదివార సమయంలో మనం ఆరాధనలో పాల్గొనడానికి వచ్చినప్పుడు, దేవా నాతో ఏం మాట్లాడతావు చెప్పు, అసలు నాతో మాట్లాడు అనే ఆ వేగిరితోనే ప్రభు సన్నిధానానికి మనం రావాలి. అందుకే అంటున్నాడు, మనుషుడు వినుటకు వేగిర పడాలి అని అన్నాడు. దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడాలి. ఈ రోజున చాలాసార్లు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడం. అసలు దేవుడికి కావలసిన మనుషులు ఎలాంటి మనుషులు కావాలి అనంటే, వినే మనుషులు కావాలి. అసలు దేవుని వాక్యాన్ని వినే మనుషులు కావాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిద్దాం. అసలు ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నప్పుడే మనం ఇతరులకు ఏదన్నా వాక్యాన్ని అందించగలం. ఈరోజు చాలాసార్లు కూడా సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ మన జీవితాల్లో తడువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వాక్యం ఏంటి అనేది నువ్వు నేర్చుకుంటే ఇతరులకు నేర్పించగలవు. నువ్వు నేర్చుకోకుండా ఇతరులకు ఎంత మాత్రం కూడా నేర్పించలేవు. ఒకప్పుడు నువ్వు విద్యార్థిగా ఉంటేనే కానీ నువ్వు ఉపాధ్యాయుడు కాలేవు. అసలు నువ్వు విద్యార్థి అయితే నేర్చుకుంటే నువ్వు ఉపాధ్యాయుడిగా ఇతరులకు ఆ యొక్క బోధ చేయగలవు. అసలు ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో వారు బోధను వినడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడం లేదు. వారు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడవలసిన అవసరత ఉందనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఏంటి వాక్యంలో మనం తిమోతికి రాసిన పత్రికలోనే మనం ఉందాం. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. ఆ విషయాలు వారు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు, వారి అవ్వ చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు వారు వినడానికి ఇష్టపడ్డాడంట. తిమోతిని గురించి చెప్పాడు, నీవు నా వలన వినిన సంగతులు అని చెప్పుకుంటూ వచ్చాడు. అనేక సాక్షులు ఎదుట విన్న సంగతులు, నేనేదో రహస్యంగా చెప్పలేదు, అందరి ఎదుటే ఈ విషయాలు చెప్తూ వచ్చాను, నీతో పంచుకున్నాను, నా వలన వినిన సంగతులు అని చెప్పాడు. ఎందుకు ఆ యొక్క తిమోతి దేవుని మాటలు విన్నాడు. అసలు అందుకే ఒక గొప్ప సేవకుడు కాగలిగాడు, ఒక గొప్ప కాపరిగా నిలబడగలిగాడు. తిమోతికి ఒక కాపరిగా, అందుకే ఇది కాపరి పత్రికలు అని అంటారు కనుక ఒక గొప్ప కాపరిగా నిలబడ్డాడు. ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన 1వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3 నుంచి 5 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ విశ్వాసము అనే విషయాన్ని చెప్పాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను అంటున్నాడు, నీ తల్లి అయిన యునేకిలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పాడు. ఆ అవ్వ నేర్చుకుంది. ఈ రోజున తల్లిదండ్రులు నేర్చుకుంటే బిడ్డలకు నేర్పించగలరు. తల్లిదండ్రులే ప్రార్థనలు నేర్చుకోకపోతే, తల్లిదండ్రులే ఆ యొక్క వాక్యాన్ని నేర్చుకోకపోతే పిల్లలకు ఏమి నేర్పిస్తారు? ఈ రోజున తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని నేర్చుకోరు.
పిల్లల్ని పెంచే విధానం ఎలాగ పెంచగలవు? అసలు దేవుని వాక్యం నేర్చుకోకుండా నీ పిల్లల్ని ఎలాగ పెంచుతావు? అందుకే నాగాలాండ్ ప్రాంతంలో వారు మొట్టమొదట పెళ్ళికి వారు సిద్ధపడుతున్న బిడ్డలను లేకపోతే అబ్బాయిల్ని అడిగే విషయం ఏంటంటే, నువ్వు బైబిల్ కాలేజీలో చదివావా అని ప్రశ్నిస్తారు. కనుక ప్రతి ఒక్క ఆడపిల్ల వివాహం చేసుకోవాలంటే బైబిల్ కాలేజీలో చదవాల్సిందే. కనుక అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే బైబిల్ కాలేజీలో చదివి వాక్యం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున మన దగ్గర మాత్రం కనీసం వాక్యాన్ని కూడా మనకు తెలియదు. అందుకే మన పిల్లలకి దేవుని వాక్యంలో పెంచలేకపోతున్నాం. దేవుని వాక్యంలో అన్నాడు, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము అని అన్నాడు. నువ్వు నేర్చుకోకుండా నీ పిల్లలకు ఎలాగ నేర్పిస్తావు? అబ్రాహాము నేర్చుకున్నాడు, తన పిల్లలకు నేర్పించినట్లుగా చూస్తున్నాం. యొకెబెదు నేర్చుకుంది, తన మోషేని నేర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగా దేవుని యొక్క వాక్యంలో హన్నా నేర్చుకుంది, తన బిడ్డ అయిన సమూయేలుకి బోధ చేస్తూ వచ్చింది. ఈ రోజున చాలామంది వారు నేర్చుకోరు, వారు నేర్పించలేరు కూడా. గనక దేవునికి కావాల్సింది ఏంటంటే నేర్చుకునే ప్రజలు కావాలి. అసలు సంఘంలో కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రజలు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అని అంటే, ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా, ఇక్కడ ఆ విశ్వాసము అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు అని చెప్పుకుంటూ వచ్చాడు. బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు. అందుకే ప్రసంగి గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పాడు. ఎలాగో తెచ్చుకుంటారు వారు? ఎవరైనా బోధిస్తే కదా, ఎవరైనా చెప్తే కదా. గనుక వారు నేర్చుకుంటే ఇతరులకు నేర్పించగలరు. ఈరోజు కావాల్సింది ఏంటంటే నేర్చుకునే ప్రజలు కావాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రజలు కావాలి. ఈ రోజున చాలాసార్లు కూడా ఎవరు చెప్పినా వినరండి. వారు దేవుని వాక్యాన్ని చూడరు, దేవుని వాక్యాన్ని వారు సంధించరు, దేవుని వాక్యంలో ఏమి రాయబడిందో కూడా వారు చూడరు. వారి పిల్లలకి ఏం చెప్తారు? నీకే 66 పుస్తకాల గురించి తెలియదు. 66 పుస్తకాలు తెలియనప్పుడు నీ పిల్లలకి ఏమి తెలుస్తుంది? అసలు దేవుడి గురించిన నీకే అవగాహన లేనప్పుడు నీ పిల్లలకి ఏ అవగాహన తీసుకొస్తావు? అందుకే ఈ రోజున పిల్లలు పాడైపోయారని రోధిస్తే ఏడుస్తే ప్రయోజనం ఏమి కూడా లేదు. నువ్వు నేర్చుకో, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఈ రోజున సంఘంలో కావాల్సింది ఏంటంటే నేర్చుకునే ప్రజలు కావాలి, వినే ప్రజలు కావాలి. ఆ యొక్క పౌలు తిమోతిని గురించి ఏమని చెప్పాడో చదువుతూ ఉన్నాను. చూడండి, అపోస్తలుల కార్యానికి వెళ్దాం, 16వ అధ్యాయంలోనికి వెళ్దామండి. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 1వ వచనంలో చదువుతున్నాను. పౌలు దెర్బాకును లుస్త్రాకును వచ్చాను, అక్కడ తిమోతి అను శిష్యుడు ఉండేను అనే మాట ఉంది. డిసైపుల్ అనేది ఇక నేర్చుకునే వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క డిసైపుల్ అనేది ఒక అప్రెంటిస్ చేయడానికి దేవుని వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తులు లేరు, దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తులే లేరు, దేవుని వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తులే లేరు. అసలు ఈరోజు కావాల్సింది ఏంటంటే చాలా మందికి ఆశీర్వాదాలు చేస్తే ఆశీర్వాదాలు వస్తాయని ప్రవచనాలు చెప్తే అవి పూటక ప్రవచనాలు నమ్మి మోసపోతున్న దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు తప్ప నిజంగా ప్రభువుని ఎరిగి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఎరగని ప్రజలుగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, నేను ఉదయకాల సమయంలో వాక్యం చదువుకుంటున్నప్పుడు ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నా. 23వ అధ్యాయంలోనికి వెళ్దాం. 23-25 వచనంలో, కలలు కంటిని అని చెప్పుచ్చు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తల పలికిన మాటలు ఏమన్నారంట, నేను విని ఉన్నాను. ఈరోజు వినేవాళ్ళు ఏ మాటలు వింటారు? అబద్ధంగా చెప్పే మాటలు వింటారు. దేవుడు కూడా వింటూ ఉన్నాడు. ఈరోజు ఎవరి మాటలు వింటారు? ఇర్మియా ఇంత చెప్తూ వచ్చాడు.
యిర్మీయా చెప్పిన మాటలైతే, ఇదిగో మీరు 490 సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరాలు పాటించలేదు, బబులోను చెరలోకి వెళ్తారంటే ఆ యొక్క యిర్మీయాని తీసుకుని వెళ్ళి తన్నేరు, ఆ యొక్క బావిలో పడేశారు. యిర్మీయా మాటలు వినలే. నేను పెందల కడనే లేచి ప్రవక్తలను పంపిస్తూ ఉంటే మాటలు వినడానికి ఇష్టపడలా. అందుకే దేవుని యొక్క వాక్యంలో 22వ అధ్యాయంలో 21వ వచనంలో చదువుతున్నా, నీ క్షేమకాలంలో నీతో మాట్లాడి తిని కానీ నేను విననంటివి. వినడానికి ఇష్టపడలా. దేవుని వాక్యాన్ని వినడం, దేవుని మాటలు వినడానికి ఇష్టపడడం, నీకు వినకపోవడం, నీకు బాల్యం నుండి వాడికైపోయి వినే ప్రజలు కనబడంలా. ఈ రోజున వినే ప్రజలు కావాలి. దేవుని వాక్యాన్ని వినే ప్రజలు ఉంటే నువ్వు బాగుపడతావు, నీ జీవితం బాగుపడుతుంది. వినకపోతే నువ్వే పాడైపోతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు చాలామంది వారి జీవితాలు వినరు, వినడానికి ఇష్టపడరు. దేవుని యొక్క వాక్యంలో రాజుల గ్రంథంలోనికి వెళ్తే అక్కడ మాటలు నేను చదువుతూ ఉన్నప్పుడు రాజు ఎంత చక్కగా విషయాలు వారు చెప్తూ ఉన్నప్పుడు కూడా వినడానికి ఇష్టపడలా. మనకి తెలుసు, రెహబాముకి పెద్దలు సలహా ఇస్తే పెద్దల సలహాలు పక్కకు పెట్టాడు. ఏమైపోయింది? రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. వినకపోతే నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, నీ బ్రతుకుని పాడు చేసుకుంటావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. వినడం అనేది నేర్చుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నా. చాలాసార్లు కూడా వారి జీవితాల్లో వినడానికి ఇష్టపడరు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిజంగా దేవుడు నాతో మాట్లాడితే నేను వినడానికి ఇష్టపడుతున్నానండి అని చెప్పేవాళ్ళు ఉన్నారా? నెబుకద్నెజర్తో మాట్లాడాడు దానియేలు. మీరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క నెబుకద్నెజర్కు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక విచిత్రమైన కల. ఆ కల భావాన్ని చెప్పడానికి దానియేలు కలవరపడిపోయాడు. ఎంతో కలవరపడి ఏం చెప్పాలి, రాజా ఇది నీకు రాకూడదు అని చాలా చక్కగా మృదువుగా మాట్లాడాడు. కానీ రాజు తన యొక్క గర్వాన్ని విడిచిపెట్టాల. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 30వ వచనంలో, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారం నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నేను. ఎలా చెప్పాడు? నేను గర్వాన్ని విడిచిపెట్టలా. దేవుడు దానియేలుతో ఒక చక్కని సందేశాన్ని ఇస్తే, రాజా నువ్వు ఒకవేళ గర్విస్తే పశువులాగా గడ్డి మేస్తావు అని చెప్తే కూడా వినలా. ఈ రోజున దేవుని వాక్యాన్ని విడిచి నువ్వు తిరిగితే దౌర్భాగ్యమైన స్థితికి వస్తావని దేవుని వాక్యం చెప్తూ ఉంటే వినవు నువ్వు. దేవుని వాక్యాన్ని వినకపోవడం చేత 32వ వచనంలో మనం చదువుతున్నాం. అక్కడ ఏం చేశాడో, ఆ యొక్క మనుషులు అతన్ని తరిమి వేశారు. పశువులే గడ్డి మేసేదవు. గడ్డి వేశాడు. ఈ రోజున దేవుని మాట వినకపోతే గడ్డి వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనేక మంది వారి జీవితాల్లో దేవుని మాట వినడం నేర్చుకో. వింటున్నా, ఒక్కసారి నువ్వు కూర్చొని ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నా. వినవు. వారు చెప్పేది ఏంటండి? వాళ్ళు చెప్పేది ఏంటి? నా ఇష్టం. వినకపోతే తల్లిదండ్రులు చెప్పే మాటలు వినరు, యవనస్తులు పిల్లలు వినరు. అందుకే చెప్పాడు సామెతల గ్రంథంలో, తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకునని అన్నాడు. వినడం నేర్చుకుందాం మనం. పెద్దలు చెప్తుంటే వినడం నేర్చుకుందాం. ఎందుకు చెప్పారో, చిన్నలు చెప్తుంటే ఇక్కడ వినడం నేర్చుకుందాం. చిన్నపిల్లలు కొన్నిసార్లు ఎన్నో పాఠాలు నేర్పిస్తారు మనకి. నేను చాలా పెద్దవాడిని, నాకంతా తెలుసు, నాకెవరూ చెప్పనవసరం లేదు అనుకుంటే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం.
నేను కొన్ని విషయాలు, కొన్ని ఉదాహరణలు నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. రాజులు 2వ గ్రంథంలోనికి మనం వెళ్దాం. రాజులు 2వ గ్రంథంలో ఒక విషయాన్ని 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 5వ అధ్యాయంలో సిరియా ఆ యొక్క రాజు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చారు. వారు వచ్చి ఆ యొక్క దేశంలోకి వచ్చి కొంతమంది వాళ్ళని బానిసలుగా తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. 5వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు. కానీ అతని గురించి ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో? అతడు కుష్ఠరోగి. అతడు కుష్ఠరోగి. చాలామంది పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. అక్కడ చదువుతున్నప్పుడు సిరియన్లు గుంపులుగా వచ్చి బయలుదేరి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఒక చిన్న దానిని తీసుకుని పోయారంట. ఒక అమ్మాయిని తీసుకుని వెళ్తే అమ్మాయి ఆ ఇంట్లో పనిచేస్తుంది. ఆ పని చేస్తున్న అమ్మాయి యజమాని చూచి ఏమి సనుక్కోలా, ఏదైతే నేర్చుకున్నానో నేను ఇతరులకు నేర్పించాలనుకుంది, నేను ఏదైతే సత్యాన్ని గ్రహించానో ఇతరులకు చెప్పాలనుకుంది. ఆ చిన్నది చేసిన ప్రయత్నం ఏంటంటే ఒక మాట చెప్పింది, మా దేశంలో ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త కుష్ఠరోగాన్ని బాగు చేయగలడు. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఆ మాటలు ఎలాగ రాయబడ్డదో. 3వ వచనంలో చదువుతున్నాను. అది షిమ్రోన్ దగ్గరనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవల్లని నేను ఎంతో కోరుస్తున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చెయ్యునని తన యజమానురాలుతో. అరే ఈ చిన్నది ఏం చెప్తుంది, పిచ్చిది ఇది, నా ఇంట్లో పని మనిషిగా తెచ్చుకున్నా, దీని మాట వినడం ఏంటి, ఇది చెప్పే మాట వినడం ఏంటి? ఒకవేళ అనుకునుంటే నయమాను కుష్ఠరోగంతో చచ్చి ఉండేవాడు. చిన్నది చెప్పింది వింటే మంచిది అనుకున్నాడు. ఎంత అద్భుతం! నువ్వు చిన్నలు చెప్తూ ఉంటే, పిల్లలు చెప్తూ ఉంటే కొన్నిసార్లు వినడం లేదేమో, ఎంత నష్టాన్ని తెచ్చుకుంటాం. ఈ రోజున చెప్తే వినేవాళ్ళు కావాలి. వినేవాళ్ళు ఉంటే బాగుపడతారు వారి జీవితాల్లో. ఎప్పుడైతే ఆ చిన్నది చెప్పిందో ఆ నయమాను వెళ్ళాడు. నయమాను వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆ కుష్ఠరోగం నుంచి నయం చేసుకున్నాడు, బాగుపడ్డాడు, వచ్చాడు. ఈరోజు వింటే నువ్వు బాగుపడతావు. వినే ప్రజలు కావాలి సంఘంలో. దేవుని వాక్యం ప్రకటన చేస్తూ ఉంటే నువ్వు వింటున్నావు, ఒక్కసారి ఆలోచించు. ఏం వింటున్నావు, ఎలాగ వింటున్నావు, ఒక్కసారి కూర్చుని ఆలోచించుకోవాలని మనం చేస్తున్నా. వాళ్ళు చెప్తూ ఉంటారులే సేవకులు అని అనుకుంటారు చాలామంది, అందుకే పాడైపోతారు మనుషులు. దేవుని యొక్క వాక్యంలో ఇంకా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో సమూయేలు 2వ గ్రంథంలోనికి వెళ్దాం. 11వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసి తన జీవితంలో ఒక ఆజ్ఞ తర్వాత ఒక ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చాడు. ఆజ్ఞలన్నీ కూడా అతిక్రమించుకుంటూ వచ్చాడు. తను ఏ విధంగా చేశాడో 11వ అధ్యాయం అంతా కూడా మనకు కనబడుతుంది. ఇక ఎటువంటి టక్కరతనంగా, ఇంగ్లీష్లో చెప్పాలంటే క్రుక్కెడ్ వేలో, ఒక సాదాసీదా మనిషిగా లేడు. అంతా కూడా ఆ టక్కరితనం అతనిలో అంతా కూడా కనబడుతుంది. మోసం కనబడుతుంది దావీదులో. దావీదు తప్పు చేశాడు. దేవుడు నాతాన్ని పంపించాడు. ఆ విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చును. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. పంపి అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను నొకానొక పట్టణమందు 2 మనుషులుండిరి అని మాట్లాడాడు. ఎందుకయ్యా ఈ సోదంతా నాకు? నువ్వు చెప్పేది ఏంటి అసలు? నేను రాజుని,
నాకు సోది చెప్తావు ఎందుకో, నేనెందుకు వినాలయ్యా నీ మాటలు అని అనుకోలేదు దావీదు. ఏం చెప్తాడు, నాతాను ఏం చెప్తాడు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా విన్నాడు, స్పందించాడు కూడా. ఆ మనుషుడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు అన్నాడు. మంచిగా స్పందించాడు, విన్నాడు, అంతా వాక్యం విన్నాడు, నాతాను చెప్పిందంతా విన్నాడు. విన్న తర్వాత అన్నాడు, నాతాను ఆ మనుషుడు నీవే అని అన్నాడు. నేనా నేసే అనల్లా. రాజుల గ్రంథంలో ఉజ్జయ అనే రాజు ఏం చేశాడు, వాళ్ళు చెప్తే రౌద్రం వచ్చేసింది. యోరాబాము చెప్తే పట్టేసుకోవాలనుకున్నాడు, చేయి ఎండిపోయింది, వినడానికి ఇష్టపడలా. ఈ రోజున నీ జీవితంలో దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? ఎవరైనా నిన్ను గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడ్డానికి ఇష్టపడుతున్నావా చెప్పు. దేవుడు నాతాన్ని పంపించి ఒక గద్దింపు మాటలు చెప్పాడు. ఆ మనుషుడు నీవే. దేవుని మాటలు విన్నాడు దావీదు పశ్చాత్తాపడ్డాడు. అతడు చావకుండునట్లు దేవుడు అతన్ని తప్పించాడు. ఈ రోజున నువ్వు దేవుని మాటలు వింటే చావు, బ్రతుకుతావు. ఈ రోజున వద్దు నాకు ఎవరు మాటలు వద్దు, ఏ సేవకుని మాటలు వద్దు, నాకు ఎవరు వద్దు, నాకు తెలుసులే అనుకుంటావు. అంటే వినడానికి ఇష్టపడని వ్యక్తులు ఎంత పాడైపోతారో ఒక్కసారి కూర్చొని ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నా. వింటే బాగుపడతావు, వింటే మరణం నుంచి తప్పింపబడతావు. క్రొత్త నిబంధనలోనికి వెళ్దాం మనం. ఇంకా నేను చదువుతూ ఉన్నాను, ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఎంతో ఉంది. క్రొత్త నిబంధనలోనికి మనం వెళ్దాం. అపోస్తలుల కార్యంలోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. దేవుడు నపుంసకుడు వచ్చాడు, యెరూషలేము దేవాలయానికి వచ్చి దర్శించుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతడు ఇథియోపియా దేశానికి చెందినవాడు. ఈ ఇథియోపియా దేశానికి చెందిన ఆ ఖజానాకి అధికారిగా ఉన్నాడు, ఒక మంత్రిగా ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఈ నపుంసకుడు వెళ్తూ దేవుని మందిరాన్ని దర్శించి, యెరూషలేము దేవాలయాన్ని దర్శించి వెళ్ళిపోతున్నప్పుడు యెషయా గ్రంథం చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఫిలిప్తో మాట్లాడి, ఫిలిప్పు నువ్వు వెళ్ళు, ఆ రథం దగ్గరికి వెళ్ళు అన్నాడు. యెషయా గ్రంథం చదువుతుంటే విన్నప్పుడు ఒక ప్రశ్న వేశాడు నపుంసకుడు, ఆ యొక్క ఫిలిప్ వేశాడు నపుంసకుడిని, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. అంటే ఏమయ్యా, నేను ఎవరినో తెలుసా నీకు? నేను ఎంత అధికారిని, నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యా, నువ్వెవడు అసలు, నీకు కనీసం ఏముందని నాకు చెప్తున్నాను అని అనుకోలా. ఎంత అద్భుతంగా వినడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యం 8వ అధ్యాయానికి రండి. 30వ వచనంలో చదువుతున్నాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడగా, అతడు ఎవడైనానో నాకు త్రోవ చెప్పకుంటే, నాకు నేర్పించకపోతే ఎలా తెలుస్తుందయ్యా, నాకు నేర్పించు, నాకు చూపించు. ఈ రోజున చర్చిలో దేవుని వాక్యాన్ని నాకు చూపించయ్యా, నేర్చుకోవాలనుకుంటున్నాను, దేవుని వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నా, దేవుని మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నా అని చెప్పే మనుషులేరి. ఈ రోజున దేవుడికి కావలసిన మనుషులు అసలు దేవుని వాక్యాన్ని నేర్చుకునే మనుషులేరి కనబడ్డంలా. సంఘాల్లోనే కనబడడం లేదు, సమాజంలోనే కనబడడం లేదు, వినే మనుషులు కనబడ్డంలా. నపుంసకుడు అన్నాడు, నాకు త్రోవ చెప్పకుంటే నాకు ఎలా తెలుస్తుందయ్యా. ఎంత చక్కగా ఎక్కించుకున్నాడు. విన్నాడు. ఎంత చక్కగా విన్నాడో అర్థం చేసుకున్నాడు. ఒక దగ్గర నీళ్ళ దగ్గర ఆపాడు, నాకు బాప్తీసం కావాలన్నాడు. ప్రభుని గురించి ఫిలిప్పు నపుంసకుడికి చాలా చక్కగా వివరిస్తే అంత విని బాప్తీసం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం.
చెప్పాడు. ఆ విషయాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 37వ వచనంలో, ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా అనంటే అతడు అన్నాడు, యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను. ఎంత చక్కగా నేర్చుకున్నాడు, ఎంత చక్కని ఆ నేర్చుకోవడం అనేది జరిగింది. విన్నాడు, స్పందించాడు. ఈరోజు దేవుని వాక్యం వింటాం, అసలు వెళ్తున్నదా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుని వాక్యం మీ హృదయాలకు తాకుతుందా, మీ చెవుల్లోకి దూరుతుందా? ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. దేవుని వాక్యాన్ని విన్నాడు, రక్షింపబడ్డాడు. ఈరోజు దేవుని వాక్యం వింటే నువ్వు రక్షింపబడతావు. వినుట వలన విశ్వాసము కలుగును అని అన్నాడు. నువ్వు వింటే, ఈరోజు దేవుని వాక్యాన్ని వినే ప్రజలేరి, దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రజలేరు. అసలు ఎంత అద్భుతంగా నేర్చుకున్నారు. ఇంకా దేవుని యొక్క వాక్యంలోకి ఇంకా ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యంలోనికి వెళ్దాం. 17వ అధ్యాయంలోనికి వెళ్దాం. పౌలు మిషనరీ ప్రయాణాలు చేస్తూ తెస్సలోనికకు వచ్చాడు. తెస్సలోనిక నుంచి బెరియాకు వచ్చాడు. బెరియా దగ్గరికి వచ్చినప్పుడు కల్లా పౌలు శీలలు చెప్తున్న సంగతులను గురించి వాళ్ళు ఎలాగ విన్నారో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 11వ వచనానికి వద్దాం. 17వ అధ్యాయం 11వ వచనంలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి. వారికి వాక్యం ఉంది, బైబిల్ ఉంది, గ్రంథాలు ఉన్నాయి వాళ్ళకి. పౌలు, నువ్వు చెప్పేదేంటయ్యా, శీల నువ్వు చెప్పేదేంటి అనలేదు వాళ్ళు. వారు ఎంత ఆసక్తితో దేవుని వాక్యాన్ని విన్నారు ఒకసారి ఆలోచించండి. ఎంత దేవుని వాక్యాన్ని ఆసక్తితో వారు అంగీకరించారు, వారు నేర్చుకున్నారు, వారు పరిశోధించారు. వారి జీవితాల్లో వారి యొక్క పరిశోధన ఎంత అద్భుతంగా ఉంది. దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు వాళ్ళు. ఈ రోజున ఏరి వారు ఎంత చక్కగా చెప్పాడు, చూడండి. ఆ మాటలు నేను చదువుతున్నాను. ప్రతి దినము లేఖనములను పరిశోధించు. వారు పరిశోధించుచు వచ్చిరి. ఈ రోజున ఈ వాక్యం విన్నావు, ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా పరిశోధించావా? ఎప్పుడైనా చదివావా నువ్వు? అరే, దేవుని వాక్యం ఇలాగుందా, ఇలాగ లేదా, ఉందా అనే విషయాన్ని ఎప్పుడైనా కూర్చుని ఆలోచించావా? చెప్పు. నేర్చుకునే ప్రజలు లేరు ఈ రోజున. అందుకే ప్రభు చెప్పాడు, విందురని నేను ఎవరితో మాట్లాడుదానో. ఎందుకు దేవుడు మాట్లాడడం లేదని నీలో ఆసక్తి లేదు, వినాలనే ఆసక్తి లేదు, నేర్చుకోవాలనే ఆసక్తి లేదు. నువ్వు వినడానికి, నువ్వు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తే దేవుడు నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చాలా విస్తారమైన పనులు పెట్టుకుంటాం, వినడానికి ఇష్టపడం. మార్తలాగా అన్ని పనులు పెట్టుకుంటాం, అవి చేయాలి, ఇది చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అనుకుంటాం. కూర్చుని కొంత సమయమైనా దేవుని పాదాల దగ్గర వాక్యం చదివి ఈరోజు నేర్చుకోవాలి అని అనుకుంటున్నావా? అందుకే అన్నాడు, వినుటకు వేగిరపడాలి. వినడం కాదు, మన జీవితంలో ఇంకా ఏం చేయాలనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటే ఇతరులకు చెప్పగలం. నేర్చుకునే ప్రజలు కావాలి సంఘంలో. అది మొదటిది. దేవునికి కావాల్సింది ఎలాంటి మనుషులు కావాలి? దేవునికి కావలసిన మనుషుల్లో నేను రెండవ దాంట్లో చెప్పుకుంటూ వచ్చాను. వారు దేవునికి నమ్మకం, వాక్యం పట్ల నమ్మకం, సంఘం పట్ల నమ్మకం అనేది పోయిన వారం మనం ఆలోచించాం. ఈ రోజున దేవునికి నేర్చుకునే, దేవుని వాక్యం నేర్చుకునే మనుషులు కావాలి. నమ్మకమైన మనుషులు కావాలి, దేవుడికి నేర్చుకునే మనుషులు కావాలి. ఈరోజు వాక్యం నేర్చుకుంటే జీవితంలో నువ్వు వినడం మాత్రమే కాదు. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను, ఎలాగుండాలి? నువ్వు నేర్చుకున్న విషయాలు నిన్ను నువ్వు బోధించుకోవడానికి ఇష్టపడే మనుషులు కావాలి. నిన్ను బోధించుకోవాలి, వినడం కాదు. నిన్ను బోధించుకో, నీకు బోధించుకో, ఇతరులకు కాదు. ఇశ్రాయేలు ప్రజలు రోమీలకు రాసిన పత్రికలో అంటాడు, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు ఎంత వాక్యాన్ని మెచ్చుకుంటాం, చాలా మెచ్చుకుంటాం. మాలాంటి బైబిల్ లేదండి, ద బెస్ట్ బుక్.
ఈ బైబిల్ దా అంటే ప్రపంచంలో ఏ పుస్తకం కాదు, ఈ పుస్తకమే దా అంటే. ఒకటే ఒక పుస్తకం, బైబిల్ ఒక్కటే అని పాడేస్తాం. కానీ ప్రియమైన వారరా, బైబిల్ని మెచ్చుకోవడం కాదు. అందుకే చెప్పాడు, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతున్నాను. దేవుని ఉపదేశాన్ని మెచ్చుకుంటావు, ధర్మశాస్త్రం కలిగిన వాడిని అంటావు, నేను అనేక మందికి త్రోవ చూపు వాడిని అంటావు. దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు ఆ మాటలో 21వ వచనంలో, ఎదుటవానికి బోధించు, నీవు నీకు నీవే బోధించుకొనవా. బోధించుకునే ప్రజలు కావాలి, నేర్చుకునే ప్రజలు కావాలి. నేర్చుకున్నది వారికి బోధించుకోవాలి. నీకు నీవు ఇతరులకు కాదు, వేరేళ్ళకి చెప్పే నీతులు కాదు, నీకు నీతి కావాలి. నేను నమ్మకంగా ఉండాలంటే నేను నమ్మకంగా ఉండాలి. నేను నా పిల్లలకి చెప్పే ముందు నేను జీవించాలి. మనం జీవించి బోధిద్దాం. దేవునికి కావాల్సింది ఏంటంటే నాకు నేను బోధించుకోవాలి, జీవించాలి. ఈ రోజున ఎదుటివానికి బోధిస్తావు, నీకు నీవే బోధించుకోవు. దావీదు చాలా అద్భుతంగా చెప్పాడు, ఆ మనుషుడు నిశ్చయంగా మరణమునకు నీవే బోధించుకున్నాడు. నేనే పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తన రాశాడు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో బోధించుకోరు, వాక్యం చదువుతారు. అందుకే చెప్పాడు, వినువారు మాత్రమే ఉండి వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండాలని. వాక్య ప్రకారంగా, దేవుని వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళు కావాలి. తిమోతికి రాసిన పత్రికలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చదువుతుంది. దేవుని ఎదుట యోగ్యునుగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగా నిన్ను నీవే నీవు కనపరుచుకో. దేవుని దగ్గర నేను బోధించుకున్నానయ్యా, నేను సరి చేసుకున్నానయ్యా. ఈ వాటిలో ఇంకా నేను చదువుతున్న 4వ అధ్యాయానికి రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 13వ వచనంలో, నేను వచ్చే వరకు చదువుటయందు. చదువు, దేవుని వాక్యాన్ని చదువు. ఈ రోజున దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు లేరు. ఆ చదివితే 15వ వచనంలో చదువుతున్నారు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని దేవుని వాక్యమును మనస్కరించు, వీటి యందు సాధకము చెయ్యి. నేర్చుకున్న వాక్యాన్ని ప్రాక్టీస్ చెయ్యి, అభ్యాసం చెయ్యి. ఈరోజు బోధించుకునే ప్రజలు లేరు. పరిసయ్యుల్లాగా చాలామంది సంఘాల్లో ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, ఏమన్నాడు పరిసయ్యుల గురించి, వీరు చెప్పేది మీరు చెయ్యండి కానీ వారు చేసేది మాత్రం చేయొద్దన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో శాస్త్రులు పరిసయ్యుల గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అయ్యో 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 అని 7 సార్లు చెప్పాడు. వాళ్ళ జీవితాల్లో విధానం లేదు, బోధించుకోరు వారు. ఈరోజు చర్చిలో కూడా ఇతరులకు చెప్పడం కాదు, నాకు నేను బోధించుకోవాలి. వీటి యందు మనస్కరించుము, సాధకము చేయము. అప్పుడు అంటాడు 16వ వచనంలో, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నీ బోధ వినువారిని, నిన్నును నీ బోధ వినువారిని అని నువ్వు కూడా రక్షింపడతావు, వాళ్ళు కూడా రక్షింపడతారు. మనకు బోధించుకోవాలి. ఒక మంచి ఉదాహరణ బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. ఎజ్రా గ్రంథానికి వద్దాం, ఎజ్రా గ్రంథంలోనికి వెళ్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను చూడండి. ఎజ్రా ఎంత మంచి జీవితాన్ని జీవించాడో. 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి 397 పేజీలో చూడవచ్చు. 7వ అధ్యాయం 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుట బోధించుకున్నాడు. అరే నేను ఇలాగ లేను, నడుచుకోవాలి, జీవించాలి నేను. ఈ రోజున సంఘాల్లో దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రజలు కావాలి,
దేవుని వాక్యం నేర్చుకున్న వాక్యం నడుచుకునే ప్రజలు కావాలి. ఈరోజు సంఘాల్లో కనబడుతున్నారా? నేర్చుకోవాలి, నడుచుకోవాలి, నడుచుకునే ప్రజలు కావాలి. ఎజ్రా తను ఏం చేశాడంట? అప్పుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు ఎప్పుడు నేర్పించాడు? నడిచిన తర్వాత నేర్పించాడు. ఈరోజు నడిచే ప్రజలు కావాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకుని నడిచే ప్రజలు కావాలి దేవుడికి. ఈరోజు చర్చిలో ఎలాంటి మనుషులు కావాలో ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, నేర్చుకోవాలి. మా పాస్టర్ గారు చెప్పారు, బైబిల్ కాలేజ్కి వెళ్తూ ఉన్నావు, నేర్చుకోవాల్సిందంతా నేర్చుకో, అక్కడే అడగవలసిన ప్రశ్నలు అక్కడే అడుగు అన్నారు. ఈరోజు నేర్చుకుందాం, వాక్యాన్ని మనకు సమయం ఉన్నప్పుడే నేర్చుకుందాం. ఈరోజున నేర్చుకోవడం లేదు. దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రజలే కనబడ్డంలా. నిజంగా పోయిన వారం మీకు చెప్పాను, నమ్మకంగా లేం మనం అని. మనం మన పిల్లలకు ఎలా నేర్పించగలం? నువ్వు నేర్చుకోకుండా ఏమి నేర్పిస్తావు చెప్పు? నువ్వు నేర్చుకో, నీకు నువ్వు బోధించుకో, అప్పుడు వాళ్ళకి నేర్పడానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలోనికి వెళ్తే 22వ అధ్యాయంలో పౌలు అంత గొప్ప సేవకుడు కాగలిగాడు అనంటే నేర్చుకున్నాడంతే. 22వ అధ్యాయం 5వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను. ఇలాంటి మాటలు 3వ వచనంలో చూద్దాం. 3వ వచనంలో, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడనై అయితే ఈ పట్టణంలో గమాలియేల పాదముల యొద్ద మన పితరుల ధర్మశాస్త్రాన్ని అంతటిని నేర్చుకున్నాడు పౌలు. నేను పౌలు పత్రికలు చదువుతూ ఉన్నప్పుడు, రోమా పత్రిక చదువుతున్నప్పుడు 39 పుస్తకాల యొక్క కంఠస్థం వచ్చు. అంత అద్భుతంగా మాట్లాడాడు, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. మన పిల్లలకి దేవుని వాక్యాన్ని మనం నేర్పించాలి. అందుకే అన్నాడు తిమోతికి, బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు, నేర్పిద్దాం. నేర్చుకున్నాడు. ఈ రోజున గమాలియేల పాదముల యొద్ద నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రానికి సంబంధించిన నిష్టను నేర్చుకున్నాడు. ఈరోజు వాక్యం నేర్చుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. దేవునికి కావాల్సింది నేర్చుకునే ప్రజలు కావాలి, నేర్చుకుని నడిచే ప్రజలు సంఘంలో కావాలి. అలాంటి వ్యక్తుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు అనేది గమనించాలి. నువ్వు నేర్చుకుంటే ఇతరులకి చెప్పగలవు, నువ్వు నేర్చుకోకుండా ఇతరులకి ఏం చెప్తావు? ఎన్నో సమస్యలు, బయటికి వెళ్తే ఎన్నో అడుగుతారు, మేము ఇదేంటండి అదేంటండి అడుగుతూ ఉంటారు. నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఎప్పుడైనా కూర్చుని నేర్చుకోవాలని ఆసక్తి చూపించావా చెప్పు? వేటి మీదనో ఆసక్తి చూపిస్తావు, కానీ దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించావు. దేవునిలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు అనుభవించడానికి ఇష్టపడవు. ఈ రోజున నేర్చుకునే ప్రజలుగా, నడుచుకునే ప్రజలుగా దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రజలుగా మనం ఉందామా? రండి, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈ సమయంలో నీకు కావలసిన మనుషులు నమ్మకమైన మనుషులు కావాలి. నీకు కావాల్సింది నేర్చుకునే మనుషులు కావాలి, నేర్చుకుని నడిచే మనుషులు కావాలి. నీకు నేను ఉంటానయ్యా. ఎజ్రాలాగా ఉంటా, తిమోతిలాగా ఉంటా. నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. నేను వినడానికి ఇష్టపడుతున్నానయ్యా, నాతో మాట్లాడు అని నయమాను ఆ చిన్నదాని మాట వినడం వల్ల కుష్ఠరోగం నుంచి విడుదల పొందాడు. నాతాను మాట దావీదు వినడం వలన మరణం నుంచి తప్పించబడ్డాడు. నపుంసకుడు ఫిలిప్పు మాట వినడం వలన రక్షింపబడ్డాడు. బెరియా సంఘస్థులు పౌలు శీలలు మాటలను ఆసక్తితో వినడం వలన వారు ఘనులై ఉన్నారు అని చెప్పాడు.
ఈ రోజున ఏరియా ప్రజలు, వినే ప్రజలేరి, నడుచుకునే ప్రజలేరి. దేవుడికి కావాల్సింది వినే ప్రజలు, నేర్చుకునే ప్రజలు కావాలి, నడిచే ప్రజలు కావాలి. దేవుడికి నేనుంటానయ్యా, నీకు కావలసిన మనుషుల్లో నేనుంటాను. ప్రభుకి చెప్తామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈరోజు మీ వాక్యంలో నుంచి మేము నేర్చుకుంటేనే కానీ ఇతరులకు నేర్పించలేం. సువార్త అందని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. మేము నేర్చుకోకుండా సువార్త ఎలాగ అందించగలం? చటించుడు మనుష్య జాతికి యేసునామం అంటున్నాం. మేము నేర్చుకోకుండా ఏం చాటిస్తామయ్యా? మేము నేర్చుకోకుండా పల్లె పల్లెలకు సువార్త ఎలాగ అందిస్తామయ్యా? మేము నేర్చుకునే ప్రజలుగా చెయ్యి. మేము పరిశోధించి మా జీవితాలకు అన్వయించుకొని బ్రతికే ప్రజలుగా చేయి. అది మీరు కోరుకుంటున్నారు. అలాంటి ప్రజలుగా మేము ఉండాలని ఇష్టపడుతూ, ఇలాగెంతమంది అయితే ప్రార్థన చేసుకుంటున్నారు వారందరినీ కూడా బలపరచమని, వారి హృదయాల్లో బలమైన పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని, ప్రతి ఒక్కరికి ఒప్పుదలను ఇవ్వని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.